కువైట్‌పై ఇరాన్ భారీ దాడులైతే చేస్తుంది ఫ్రెండ్స్. ఈ దాడుల్లో నలుగురికైతే గాయాలు కావడం జరిగింది. కువైట్ భద్రతా బలగాలు కువైట్‌లోని ప్రజలకు, ప్రవాసులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇరాన్ చేస్తున్న ఈ దాడుల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 52 ఫ్లైట్‌లైతే డిలే అయితే అయ్యాయి. టాపిక్‌లోకెళ్తే కువైట్‌పై ఇరాన్ నిన్నటి నుంచి భారీ దాడులైతే చేస్తుంది ఫ్రెండ్స్. నిన్న ఏకంగా 33 డ్రోన్లు, 5 క్రూజ్ మిసైళ్లు, ఒక బెలిస్టిక్ మిసైల్‌తో కువైట్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కువైట్‌లో పలు ప్రదేశాల్లో భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. అలాగే నిన్న ఒక కువైటీ నౌకపై ఇరాన్ చేసిన దాడిలో నలుగురు కువైటీ నౌకా అధికారులైతే గాయపడడం అయితే జరిగింది. వీరిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే మరోసారి కువైట్‌పై ఇరాన్ డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. ఇందులో ఒక డ్రోన్ ఒక గోడౌన్‌ని హిట్ కావడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. కువైట్ భద్రతా బలగాలు, ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 6 ఫైర్ ఇంజిన్ల సాయంతో ఈ మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం గానీ, ఎవరికి గాయాలైతే కాలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని కువైట్ భద్రతా అధికారులైతే ఒక అధికారిక ప్రకటన అయితే చేశారు. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడుల కారణంగా కువైట్ పై దాడులు చేస్తున్నామని ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ అయితే ప్రకటించింది. కువైట్ గగనతనాన్ని యూజ్ చేసి అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందని చెప్పేసి దానికి ప్రతీకారంగా కువైట్ లోని అమెరికన్ బేస్ని లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేస్తున్నామని ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ అయితే ప్రకటించింది. ఇంకలాగే భద్రతా అధికారులు కువైట్ లోని ప్రజలకు, ప్రవాసులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను, మిసైళ్లను విజయవంతంగా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే పేల్చేస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని శకలాలు కువైట్ లోని పలు ప్రదేశాల్లో పడుతున్నాయని, వీటిని చూడడానికి దగ్గరకు వెళ్లడం గానీ, లేదంటే ఫోటోలు తీయడం గానీ, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకూడదని కువైట్ భద్రతా అధికారులు కువైట్ లోని ప్రజలను, ప్రవాసులను హెచ్చరించడం అయితే జరిగింది. మీ సమీపంలో ఎక్కడన్నా ఈ శకలాలు పడితే వాటిని ఫోటోలు, వీడియోలు తీయకుండా వెంటనే 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కువైట్ భద్రతా అధికారులు ప్రజలను, ప్రవాసులను అయితే కోరడం జరిగింది. మీరు గనక మీ దగ్గరలో ఎక్కడన్నా శకలాలు పడితే వాటిని చూడడానికి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే అవి మళ్ళీ పేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లొకేషన్ శత్రువులకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ భద్రతా అధికారుల సూచనలు అయితే పాటించండి. అవి పాటించకుండా మీరు రూల్స్ ని బ్రేక్ చేస్తే మీరైతే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఇరాన్ చేస్తున్న ఈ దాడుల కారణంగా ఈ రోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 52 ఫ్లైట్లు అయితే డిలే కావడం జరిగింది. ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ముందుగానే మీ ఫ్లైట్ స్టేటస్ ని చెక్ చేసుకొని దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.